అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేమిటంటే పప్పు ఆవకాయ. ఇది ఆంధ్ర స్పెషల్. ఇది చాలా బాగుంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు ఆవకాయకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 4 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 నిమ్మపండు సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా కుక్కర్లో పప్పు వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులో పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, వీటినన్నిటికీ సరిపడా 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు రుబ్బుకుందాము. పప్పు గుత్తుతో ఇలాగా స్మాష్ చేసుకుందామండి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది. ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకోవాలి. కొద్దిగా మరగడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా మరిగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. మీకు ఇందులో ఉప్పు సరిపోకపోతే చూసుకొని మీకు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చండి. పప్పు మరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తాలింపు వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ వేస్తే పప్పు చాలా టేస్ట్ గా ఉంటదండి. అందుకని ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటది. ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్న వెల్లుల్లిపాయ. దీన్ని కచ్చాబిచ్చా దంచుకోవాలండి. ఈ కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు. వీటినన్నింటినీ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా మగ్గించుకుంటే తాలింపు వల్లే పప్పు టేస్ట్ గా ఉంటదండి. పప్పు వేసుకుందాం తాలింపులో. పప్పు ఆవకాయ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో ఆవకాయ వేసుకోవాలండి. 1 కప్పు ఆవకాయ వేసుకున్నాను నేను. అందులోనే మనం రెడీ చేసుకున్న పప్పు వేసుకోవాలి. వీటిని రెండింటిని కలిపి కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలండి. రైస్ వండి పెట్టుకున్నాను.
దాన్ని ఇందులో 2 కప్పులు వేసుకోవాలండి. నేను వేసుకున్న కప్పుతో 2 కప్పులు వేసుకున్నాను. ఈ రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో నోరూరించే పప్పు ఆవకాయ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో నోరూరించే రెసిపీ రెడీ అయిందండి. ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. Please subscribe అమ్మమ్మ చేతి వంట.